శ్రీమాత్రే నమః. జూలై 13వ తారీఖు శనివారం 2024. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, శుక్లపక్షం, తిథి సప్తమి, మధ్యాహ్నం 3:04 వరకు. నక్షత్రం హస్త నక్షత్రం, రాత్రి 7:07 వరకు. వర్జం తెల్లవారుజామున 4:12 నుండి తెల్లవారుజామున 5:59 వరకు. దుర్ముహూర్త సమయం ఉదయం 7:37 నుండి ఉదయం 8:28 వరకు. రాహుకాల సమయం ఉదయం 9:07 నుండి ఉదయం 10:44 వరకు. యమగండ కాలం మధ్యాహ్నం 1:59 నుండి మధ్యాహ్నం 3:36 వరకు. అమృత గడియలు మధ్యాహ్నం 12:28 నుండి మధ్యాహ్నం 2:16 వరకు. నేడు 12 రాశుల వారికి దిన ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. మొదటగా మేషరాశి. మేషరాశి వారికి బంధువర్గాలతో వివాదాలు సహనంతో పరిష్కరించుకుంటారు. ఆదాయానికి కొంత ఇబ్బంది పడాల్సిన సమయం ఉంది. స్థలాలు, వాహనాలు కొనుగోలు ప్రయత్నం వాయిదా పడతాయి. ఆకస్మిక ప్రయాణాలు కొంత చేస్తారు. స్నేహితులతో ముఖ్య విషయాలపై చర్చిస్తారు. దేవాలయాలను సందర్శిస్తారు. కాంట్రాక్టులు, ఆశా నిరాశలు తప్పకపోవచ్చు. ఉద్యోగులకు విధి నిర్వహణలపై మాట పడాల్సిన సమయం ఉంది. సాంకేతిక నిపుణులు, వైద్యులు యత్నాలు ముందుకు సాగవు. విద్యార్థులకు కొత్త అవకాశాలు ఊరిస్తాయి. వీరికి కలిసి వచ్చే రంగు బంగారం, తెలుపు. ప్రతికూల రంగు ఆకుపచ్చ. వీరు పంచముఖ ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల మంచి ఫలితం అయితే ఉంటుంది. వృషభ రాశి వారికి బంధువులతో విభేదాలు ఏర్పడతాయి. ఆర్థిక పరిస్థితి అంతగా కలిసి రాదు. కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. పరిస్థితుల ప్రభావం కొన్ని నిర్ణయాలు వాయిదా వేస్తారు. ముఖ్యమైన కార్యక్రమాల్లో ఆటంకాలు తప్పవు. మీ కష్టాన్ని గుర్తించేవారు కరువు అవుతారు. వ్యాపారాల్లో కొంత నిరాశ తప్పదు. ఉద్యోగాలు విధుల్లో తొందరపాటు వీడాలి. విద్యార్థులకు కొన్ని అవకాశాలు చేజార్చి నిరుత్సాహపడతారు. వీరికి కలిసి వచ్చే రంగు గోధుమ, పసుపు. ప్రతికూల రంగు కాఫీ. వీరు నృసింహ స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితం అయితే ఉంటుంది. మిథున రాశి వారికి కుటుంబ సభ్యులతో వైఖరితో స్వల్ప విభేదాలు నెలకొంటాయి. ఆదాయానికి ఇబ్బందులు పెరిగినా అవసరాలు కొంత తీరుతాయి. సన్నిహితుల నుంచి విమర్శలు కొంత బాధనిస్తాయి. దూర ప్రయాణాలు సంభవం. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాలు పంచుకుంటారు. వ్యాపారులు, సంస్థల నిర్వహణలో కొంత ఇబ్బంది పడతారు. ఉద్యోగులకు మరింత ఒత్తిడి పెరుగుతుంది. విద్యార్థులకు శ్రమాంతరం ఫలితం దక్కుతుంది. వీరికి కలిసి వచ్చే రంగు ఎరుపు, లేత ఆకుపచ్చ. ప్రతికూల రంగు నీలం. గణేశాష్టకం పఠించడం వల్ల మంచి ఫలితం అయితే ఉంటుంది. కర్కాటక రాశి వారికి ఆప్తులు, బంధువుల ద్వారా శుభవార్తలు అందుతాయి. అవసరాలకు సమయానికి తగినంత సొమ్ము సమకూరుతుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. ముఖ్య సమాచారంతో కొంత ఊపిరి పీల్చుకుంటారు. కాంట్రాక్టులు ఎంత పోటీ పడినా ఎదురైనా తట్టుకుని సాధిస్తారు. వ్యాపారుల సంస్థలు మంచి అభివృద్ధి బాటలో నడిపిస్తారు. వ్యాపారస్తులకి శ్రమ ఫలితం ఉంటుంది. విద్యార్థులకు లక్ష్యాలు చేరుకుంటారు. వీరు కలిసి వచ్చే రంగు గోధుమ, పసుపు. ప్రతికూల రంగు నీలం. వీరు వినాయక స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితం అయితే ఉంటుంది. సింహరాశి వారికి కుటుంబ సమస్యలతో సతమతమవుతారు. బంధువులతో వైఖరి కొంత మానసిక వేదన తప్పదు. ఆస్తి వివాదాలు చికాకు పరుస్తాయి. ఇతరులు ఎంతగానో రెచ్చగొట్టినా సమన్వయం పాటించండి. రాబడి కొంత తగ్గి నిరాశ చెందుతారు. ముఖ్యమైన కార్యక్రమాలు మరింత నిదానాన్ని ఇస్తాయి. వ్యాపారులు పెట్టుబడులు తొందర తగదు. విద్యార్థులకు అవకాశాలు తప్పి సూచనలున్నాయి. వీరికి అనుకూలించే రంగు కాఫీ, గోధుమ. ప్రతికూల రంగు తెలుపు. వీరు దత్తాత్రేయ స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితం అయితే ఉంటుంది. కన్యా రాశి వారికి కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకుంటారు. కార్యక్రమాలు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఆదాయానికి ఇబ్బందులు తీరి ఉపశమనం పొందుతారు. ఉద్యోగ యత్నాలు చివరి దశకు చేరుతాయి. గృహ నిర్మాణాలు, అవసరమైన ఏర్పాట్లు కొనసాగిస్తారు. రావాల్సిన బాకీలు అందుకుని ముఖ్యమైన అవసరాలు తీరుతాయి. ఉద్యోగులకు మరింత ఉత్సాహం, విధులు నిర్వహిస్తారు. సాంకేతిక నిపుణులు, క్రీడాకారులు లక్ష్యాలు అందుకుంటారు. విద్యార్థులకు అంచనాలు ఫలించే సమయం. వీరికి కలిసి వచ్చే రంగు ఎరుపు, ఆకుపచ్చ. ప్రతికూల రంగు నీలం. వీరు హయగ్రీవ స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితం అయితే ఉంటుంది. తులారాశి వారు కొన్ని ముఖ్య వ్యవహారాలు నిదానంగా కొనసాగిస్తారు. రాబడి అనుకూలించి ఖర్చులు సైతం తప్పవు. ప్రయాణాలు చివరిలో విమర్శిస్తారు. ముఖ్య నిర్ణయాలు మరింత ఆలోచన ముఖ్యం. కాంట్రాక్టులో పోటీ పెరుగుతుంది. వ్యాపారులకు కొంత లాభాలు అందుకుంటాయి. ఉద్యోగులకు పని ఒత్తిళ్లు మరింత పెరుగుతాయి. సాంకేతిక నిపుణులు ఎంత అనుభవం ఉన్నా గుర్తింపు రాక నిరాశ చెందుతారు. విద్యార్థులకు ఇబ్బందులు ఎదురయ్యి అధిగమిస్తారు. వీరికి కలిసి వచ్చే రంగు ఎరుపు, లేత ఆకుపచ్చ. ప్రతికూల రంగు తెలుపు. వీరి శివస్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితం అయితే ఉంటుంది. వృశ్చిక రాశి వారికి నూతన పరిచయాలు సంతోషాన్ని కలిగిస్తాయి. మీ ఆలోచనలు కుటుంబ సభ్యులకు నచ్చుతాయి. రాబడి మరింత మెరుగ్గా ఉంటుంది. కొన్ని అప్పులు తీర్చవచ్చు. బంధువులతో కొన్ని సర్దుబాట్లు చేసుకుంటారు. కాంట్రాక్టులు శ్రమ ఫలిస్తుంది. ఉద్యోగులకు మరింత గుర్తింపు పొందుతుంది. విద్యార్థులకు సాంకేతిక విద్యా అవకాశాలు. వీరికి కలిసి వచ్చే రంగు కాఫీ, నలుపు. ప్రతికూల రంగు నలుపు,
నలుపు రంగు. వీరు ఆదిత్య స్తోత్రాన్ని అమర్చించడం వల్ల మంచి ఫలితం అయితే ఉంటుంది. ధనస్సు రాశి వారికి ఉద్యోగస్తులు కొత్త ఆశలు ముందుకు సాగుతాయి. ప్రముఖులతో పరిచయాలు ఉక్కిరిబిక్కిరి కాగలరు. ఒక వ్యక్తి ద్వారా కీలక సమాచారం అందుతుంది. భూ వివాదాలు పరిష్కరించుకుంటారు. పుణ్యక్షేత్రాలను సందర్శించుకుంటారు. వ్యాపారులు భాగస్వాముల సలహాల మేరకు నడుచుకుంటారు. ఉద్యోగులకు విధి నిర్వహణపై పొరపాట్లు సర్దిద్దుకునే అవకాశం ఉంటుంది. విద్యార్థులకు నూతనోత్సాహం అనుకోని అవకాశాలు. వీరికి కలిసి వచ్చే రంగు తెలుపు, గులాబీ. ప్రతికూల రంగు ఎరుపు రంగు. వీరి దక్షిణ స్తోత్రం చదివించడం వల్ల మంచి ఫలితం అయితే ఉంటుంది. మకర రాశి వారికి కొత్త అప్పులు చేయవలసిన పరిస్థితి ఉంటుంది. దూర ప్రయాణాలు చేస్తారు. సన్నిహితులతో మనస్పర్ధలు ఏర్పడతాయి. కష్టపడ్డ ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు ఏర్పడతాయి. ఆదాయం ఖర్చులు సరిసమానంగా ఉంటాయి. ఆరోగ్యంపై మరింత శ్రద్ధ వహించాలి. సాంకేతిక నిపుణులు సంస్థల ప్రగతుల కోసం శ్రమపడాల్సిన సమయం ఉంటుంది. విద్యార్థులకు అంచనాలు తప్పుతాయి. వీరు కలిసి వచ్చే రంగు తెలుపు, కాఫీ. ప్రతికూల రంగు నలుపు. వీరు విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వల్ల మంచి ఫలితం అయితే ఉంటుంది. కుంభరాశి వారు ఆకస్మిక ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఆదాయం కోసం అన్వేషిస్తారు. సామాజిక సేవలో పాల్గొంటారు. కుటుంబంలో వివాదాలు నెలకొంటాయి. ఆరోగ్య విషయంలో కొన్ని చికాకులు ఎదురవుతాయి. వ్యాపారులకు సమస్య నుంచి విముక్తి పొందుతారు. ఉద్యోగులకు కొత్త బాధ్యతలతో సతమతం అవుతారు. విద్యార్థులకు అవకాశాలు చేజారుతాయి. వీరికి కలిసి వచ్చే రంగు గులాబీ, పసుపు. ప్రతికూల రంగు నేరేడు. వీరు శ్రీరామరాష్ట్ర పఠించడం వల్ల మంచి ఫలితం అయితే ఉంటుంది. మీనరాశి వారికి బంధువులతో ముఖ్యమైన విషయాలు చర్చిస్తారు. కొన్ని ఇబ్బందులు ఆత్మవిశ్వాసంతో అధిగమిస్తారు. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆర్థిక లావాదేవీలతో పాటు ఆటుపోట్లు తగులుతాయి. ముఖ్యమైన కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగిస్తారు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. కాంట్రాక్టులు యత్నాలు ఫలిస్తాయి. వ్యాపారులు విస్తరణలో కార్యక్రమాలు ముమ్మరం చేస్తారు. విద్యార్థులకు సంతోషకర సమాచారం. వీరికి కలిసి వచ్చే రంగు గోధుమ, బంగారం. ప్రతికూల రంగు తెలుపు. వీరి అంగారక స్తోత్రం